హాయ్ హాయ్ నమస్తే. నేను మీ విజయ్ని, విజయ్ గారి మిద్దె తోట. వర్షంగా ఉందండి. రోజు వీడియో తీద్దాం అనుకుంటున్నాను, వర్షాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా తగ్గింది అనుకుని పైకి వచ్చాను. తీర చుట్టూ చినుకులు పడుతున్నాయి. పర్వాలేదు, వీడియో తీసేద్దామని తీసేస్తున్నాను ఏమండి. అదే గ్రో బెడ్ తయారు చేసుకుని చూపించాను కదండి, పెద్ద గ్రో బెడ్. ఆ గ్రో బెడ్లో అన్నీ వేసాను, మొక్కలు కూడా వేసాను. అది వీడియో తీద్దాం అనుకుని ఇంకా వర్షాల వల్ల నేను చేయలేదు ఏమండి. ఇప్పుడు బాగా ఎక్కేసినాయి, కాయలు కూడా కాస్తున్నాయి. రండి చూద్దరు కానీ ఏమండి. చూడండి, వేళ తయారు చేసిన పెద్ద గ్రో బెడ్. దాంట్లో చూడండి ఎలా ఫిల్ చేస్తున్నాను. మొత్తం ఎండి కర్రలు అవి వేసాను, వేయించాను. చూడండి ఎలా నింపుతున్నాం. ఎంత ఎండిది పచ్చిది అన్నీ వేసినప్పుడు మీకు అంతా నింపేసిన తర్వాత చూపిస్తాను ఏమండి. చూడండి మొత్తం అంతా ఎలాగే వేసి నింపుతున్నారు. అదంతా వేసి నింపేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి గ్రో బెడ్, చూసారా గ్రో బెడ్. అదిగో తడకల మీద కింద ఇటుకలు పెట్టి తడకల మీద పెట్టానండి. 3 తడకల మీద పెట్టాను అండి. చూడండి, చిలకడ దుంప. ఇది చిలకడ దుంప అండి. చిలకడ దుంప రెడ్ అది. ఆ దుంప వేసాము ఏమండి. ఇదిగో వంకాయ మొక్క. మీకు ఇక్కడ వంకాయ మొక్కలు వేసాను చూసారా. ఇదిగో వంకాయ మొక్కలు. ఇక్కడే పాదులు పెట్టానండి. బీరపాదు, ఆనపాదు, పుచ్చకాయ, కాకరకాయ అన్ని మొక్కలు పెట్టానండి. ఇదిగోండి, ఇదిగో బీరకాయ, ఒక బీరకాయ. ఇక్కడ 2 బీరకాయలు కాసాయి. ఇదొక బీరకాయ. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ. ఇదిగో పుచ్చకాయ, అదిగో పుచ్చకాయ. చూసారా ఎలా ఎక్కేసిందో. చాలా బాగా వచ్చేసాయండి మొక్కలు. నేను జస్ట్ చిన్న గ్లాసుల్లో వేసానండి. గ్రో బెడ్ అంతా ఫుల్గా నింపి బాగా అయిన తర్వాత మొక్కలు వేద్దామని. అవి మొక్కలు బాగా వచ్చేసాయి. ఇది కూడా మట్టి అన్నీ బాగా వేస్తాం కదా. కిందంతాను మొక్కలు తీసేసిన ఆకు, ఎండటాకులు, కాయగూరల తుక్కు ఇంకా అన్నీ వేస్తానండి. దీంట్లో నింపేశాను, ఫుల్ నింపేశాను. అన్నీ నింపేసిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత ఈ పాదులు పెట్టేశానండి. పెట్టేయగానే ఎంత బాగా ఎక్కేసిందంటే అంత బాగా ఎక్కిందండి. అటు మీకు కూడా చెప్పడం మర్చిపోయాను. ఇది పందిరి చూసారా, ఎంత పెద్ద పందిరి వేయించానో చూసారా. ఈ పందిరి అది అసలు వర్టికల్ పందిరి అండి. దీన్ని ఎలాగ వేయాలా అనేసని అప్పుడు పెద్ద ఈ పట్టుకొచ్చి ఇదిగోండి చిన్న బకెట్లో సిమెంట్ వేసి ఈ కర్రలు పెట్టి ఏమండి 2 అటు ఇటు అలా పెట్టి మొత్తం ఇది వేసామండి పందిరి. చూసారా ఎంత బాగుందో, ఎంత పెద్ద పందిరో. అన్ని పమాదులు మొత్తం అన్నీ ఎక్కేసి బాగా కాయాలని నాకు ఆనందం వచ్చింది. ఈ పుచ్చకాయలు, ఈ బీరకాయ ఇవన్నీ చూడగానే చాలా ఆనందం వచ్చిందండి అండి. మీరందరికీ మీరు కూడా ఇలాగా పెద్ద పెద్ద గ్రో బెడ్లు కొనుక్కుంటే బోల్డ్ వేసుకోవచ్చు. దీంట్లో నేను ఎన్ని వేసాను. చిక్కుడు వేసాను, బీర వేసాను, ఆనప వేసాను, కూరగుమ్మడి వేసాను, కాకరకాయ వేసాను, పుచ్చకాయ వేసాను, మళ్ళీ వంకాయ మొక్కలు వేసాను. చూసారా వంకాయ మొక్కలు. ఇది పూత కూడా వచ్చేస్తుంది. ఇగో చూసారా పూత. ఇదిగో పూత, ఇదిగో చూసారా. ఇది ఏకంగా చిలకడ దుంప. అసలు దీంట్లో వేయడం తప్పండి. నేను ఒక చిన్న దాంట్లో ఇవ్వాల్సింది. తీద్దాం అనుకుంటున్నాను, మరి బతుకుతుందో లేదో మళ్ళీ డౌట్ వస్తుంది నాకు. ఇది తీసేసి దీంట్లో బెండ అన్నీ కూడా వేసేస్తే చాలా బాగా వస్తాయి అనుకుంటున్నాను నేను ఏమండి. మీరు కూడా అందరూ ఇలాగ మొక్కలు పెంచుకోవాలని ఆశిస్తున్నానండి. మీరందరూ కూడా ఇలా పాదులు పెట్టుకొని మొక్కలు పెట్టుకొని అన్ని కాయగూరలు మన ఇంట్లో పండించుకుని మనం శుభ్రంగా తింటే వచ్చే మంచి ఆరోగ్యం వస్తుందండి మనకి. ఈ కొనే కూరగాయల కన్నా వాళ్ళన్నీ మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా. మీరందరూ కూడా అలాగే ఆర్గానిక్గా పెంచుకోవాలని ఏమండి, పెంచుకొని మీ కాయగూరలు మీరు ఇంట్లో పెంచుకొని మీరు శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా మమ్మల్ని చూసి మేమెంత పెద్దవాళ్ళం
చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా చక్కగా పెంచుకోవచ్చు ఇవి. ఏమండి చూడండి ఎంత బాగా పెరిగినాయో. పెద్ద గ్రో బెడ్లో ఇన్ని వేసాను నేను. అన్నీ కాస్తున్నాయండి. చూడండి చాలా బాగుంది కదా. ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బీరకాయ ఎంత బాగుందో అండి. సబ్స్క్రైబులు చేసుకోండి, లైకులు కొట్టండి, అలాగే కామెంట్లు పెట్టండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెడితేనే కదా నాకు తెలుస్తుంది. ఏమండి చూసారా పుచ్చకాయలు ఎంత బాగున్నాయో. 2 పుచ్చకాయలు కాసాయి, 2 బీరకాయలు కాసాయి. ఇంకా అలాగే ఆనపకాయలు ఇవన్నీ కాయాలని మీరందరూ కూడా కోరుకోండి. అలా కామెంట్లు పెట్టండి. ఏమండి ఉంటాయండి. నమస్తే.